హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో ఓడిఎఫ్ అండి. ఓడిఎఫ్ ఫ్యాక్టరీలోని హెవీ వెహికల్ ఫ్యాక్టరీ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అండ్ ఏదైతే మీరు చూసుకుంటే ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోగలరు. ఐటీఐ వాళ్ళకు అండ్ 10th వాళ్ళకు కూడా ఇక్కడ వేకెన్సీ అనేవి ఉండడం అయితే జరిగిందండి. నోటిఫికేషన్ వివరాలు క్లారిటీగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. దీంతో పాటు అని మీరు చూసుకుంటే ఎలా అప్లై చేయాలి మిగతా ప్రాసెస్ అని కూడా చెప్తాను. అండ్ మీరు ఆఫ్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్అప్ చేయాలి, అదేవిధంగా మీరు ఏ డాక్యుమెంట్ పంపించాలి మిగతా ప్రాసెస్ అని కూడా చెప్తాను. వీడియోని లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీగానే అర్థమవుతుంది. అండ్ 10th వాళ్ళకి మంచి అవకాశం అండి. ఐటీఐ అదేవిధంగా అప్రెంటిస్‌షిప్ రెండు అనేది ఇక్కడ కంప్లీట్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది. ఇది మంచి అవకాశం అండి. ఒకవేళ మీరు 10th క్లాస్ వాళ్ళకైతే మంచి యూస్ అయితే ఉంటుంది. దీంతోపాటు ఐటీ వాళ్ళకి కూడా మీరు అప్రెంటిస్‌షిప్ అయితే కంప్లీట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఏదైతే మీరు చూసుకుంటే నోటిఫికేషన్ అనేది ఇది హెవీ వెహికల్ ఫ్యాక్టరీ అవార్డీ నుంచి రావడం అయితే జరిగింది. చెన్నైలో ఉంటుంది. ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళైతే అప్లై అనేది మీరు చేసుకోగలరు. ఇక్కడ మీకు ట్రైనింగ్తో పాటు అయితే ఇక్కడ మీకు స్టైఫండ్ కూడా రావడం అయితే జరుగుతుందండి. అండ్ అప్లై డేట్ అనేది చూసుకుంటే ఇక్కడ మీరు May 15 నుంచి స్టార్ట్ అవడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ అనేది June 14 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ అనేది 15 నుంచి 24 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ డేట్ అయితే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ అనేది June 14 వరకు అయితే కౌంట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఏజ్ రిలాక్షన్ కూడా వర్తిస్తుందండి. జనరల్ వాళ్ళకైతే ఎలాంటి ఏజ్ రిలాక్షన్ వర్తించదు. ఓబీసీ వాళ్ళకు 3 years వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years వరకు ఏజ్ రిలాక్షన్ వర్తిస్తుంది. ఒకవేళ మీరు పిహెచ్ క్యాండిడేట్ వాళ్ళైతే మీకు 10 years వరకు ఏజ్ రిలాక్షన్ వర్తిస్తుందండి. మీరు ఎస్యూటీ కానీ ఎన్సీయూటీ కానీ చేసినా కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చూసుకుందాం. దీంట్లోనే నాన్ ఐటీ వాళ్ళకైతే 10th అయితే మీరు పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ 10th అనేది ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. 50% మార్క్స్ అని మీరు పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మ్యాథమెటిక్స్ సబ్జెక్టు అదేవిధంగా సైన్స్ సబ్జెక్టులో అయితే 40% మార్క్స్ అని మీరు పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని అవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఐటీ వాళ్ళకైతే మీరు 10th తర్వాత అయితే ఐటీ అయితే మీరు రిలేటివ్ ట్రేడ్లో చేసిన వాళ్ళైతే అప్లై అనేది మీరు చేసుకోవచ్చు. ఇదైతే ఇక్కడ మీరు గమనించండి. 10thలో అనేది మీకు కూడా ఇక్కడైతే 50% మార్క్స్ అయితే వచ్చి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దీంట్లో అనేది చూసుకుంటే నాన్ ఐటీ వాళ్ళకు ఫిట్టర్లో అనేది 30 వేకెన్సీ అని ఇవ్వడం అయితే జరిగింది. కేటగిరీ వైజ్ ఇక్కడ మీరు చూసుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో ఈ నోటిఫికేషన్ అయితే పెట్టడం అయితే జరుగుతుందండి. అక్కడ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ మిషనిస్ట్ అండి. నాన్ ఐటీ వాళ్ళకు 36 వేకెన్సీస్, వెల్డర్ నాన్ ఐటీ వాళ్ళకు 24 వేకెన్సీస్, అండ్ ఎలక్ట్రీషియన్ ఐటీ వాళ్ళకు 10 వేకెన్సీస్. తర్వాత మిషనిస్ట్ ఐటీ వాళ్ళకు 38 వేకెన్సీస్. నెక్స్ట్ వెల్డర్ ఐటీ వాళ్ళకు 28 వేకెన్సీస్. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 168 వేకెన్సీ అనే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ వాళ్ళ అడ్రస్ అనేది మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడైతే ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. 2 అని ఇక్కడ రాసిన తర్వాత ఈ అడ్రస్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అది కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. లాస్ట్ డేట్ అని ఇక్కడ మీరు June 14 వరకు అయితే మీ అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడైతే సెండ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఓన్లీ ఒక వేకెన్సీకి మాత్రమే ఇక్కడ మీరు అప్లికేషన్ పంపించాల్సి అయితే ఉంటుంది. ఒకటి కన్నా ఎక్కువ వేకెన్సీకి మీరు పంపిస్తే మీ ఫామ్ అనేది రిజల్ట్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ గైస్, సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడ మీరు చూసుకుంటే ఓన్లీ బేసిక్ మెరిట్ లిస్ట్ ఆధారంగా మాత్రమే జరుగుతుంది. ఎలాంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏమైతే ఉండదండి. జస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీకు మెరిట్ లిస్ట్ ఆధారంగా మాత్రం తీసుకోవడం అయితే జరుగుతుంది. మీకు 10th క్లాస్ అదేవిధంగా ఐటీలో వచ్చిన మార్క్స్ ఆధారంగా మాత్రం ఇక్కడ మెరిట్ లిస్ట్ తీసి వాళ్ళకు షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళకైతే సింపుల్గా మెడికల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. తర్వాత అయితే వాళ్ళకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి తీసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ గైస్, ట్రైనింగ్ పీరియడ్ అని ఇక్కడ మీరు చూసుకుంటే ఐటీ వాళ్ళకు 1 year అయితే ఉంటుందండి. అండ్ నాన్ ఐటీ వాళ్ళకైతే వాళ్ళ రూల్స్ని బట్టి అయితే మీకు ఇక్కడ టైమింగ్ అనేది కేటాయించడం అయితే జరుగుతుంది. ఏదైతే ఇక్కడ మీరు గమనించండి. దీంతో పాటు మంచి స్టైఫండ్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే నాన్ ఐటీ వాళ్ళకైతే ట్రైనింగ్ పీరియడ్ ఫస్ట్ ఇయర్ అనేది 6,000 రూపీస్ అనేది రావడం అయితే జరుగుతుంది. సెకండ్ ఇయర్ అనేది 6,600 రూపీస్ అనేది ఉంటుందండి. అండ్ ఐటీ వాళ్ళకైతే ఓన్లీ 1 year ఐటీ చేసిన వాళ్ళకైతే 7,700 అయితే ఉంటుంది. 2 year ఐటీ చేసిన వాళ్ళకైతే 8,050 రూపాయలు అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అయితే జనరల్ ఓబీసీ వాళ్ళకైతే 100 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళు, ట్రాన్స్జెండర్ క్యాండిడేట్ వాళ్ళకైతే 70 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఇక్కడ పోస్టల్ ఆర్డర్ లేదా ఎస్బీఐ కలెక్ట్ ద్వారా ఇక్కడ మీరు ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకైతే మెడికల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇది నార్మల్గానే ఉంటుంది, మరి అంత స్ట్రిక్ట్గా అయితే ఏమీ ఉండదు. మీరు చూసుకుంటే అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్ నుంచి అయితే మీరు తీసుకోవచ్చండి. ఫస్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే అప్లైడ్ ఫర్ అనేది నాన్ ఐటీలో అప్లై అనేది చేస్తున్నారా లేదా ఐటీలో అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. టిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సపోజ్గా మీరు ఐటీ పైన అప్లై అనేది చేస్తే ఇక్కడ సెకండ్ ఆప్షన్ అనేది టిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నాన్ ఐటీ పైన అప్లై అనేది చేస్తే ఫస్ట్ ఆప్షన్ వేసి టిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. క్యాపిటల్ లెటర్లో మాత్రమే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ ఫాదర్ నేమ్,
మీ మదర్ నేమ్ ఇవ్వండి. నెక్స్ట్ అనేది చూసుకుంటే నాన్ ఐటీఐ క్యాండిడేట్ వాళ్ళకైతే మీరు ఇక్కడ ఫిట్టర్ కానీ మిషనిస్ట్ కానీ వెల్డర్ వాళ్ళైతే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ మీరు ఏ ట్రేడ్ చూస్ అని చేసుకుంటారు, తర్వాత సెకండ్ ఏ ట్రేడ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. రీసెంట్ ఫోటో అయితే ఇక్కడ మీరు పేస్ట్ అనేది చేయండి. నెక్స్ట్ అనేది చూసుకుంటే మీరు ఐటీఐ క్యాండిడేట్ వాళ్ళు అయితే ఇక్కడ మీరు ఏ ట్రేడ్లో అప్లై అనేది చేస్తున్నారో ఇక్కడ టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు మిషనిస్టా, ఎలక్ట్రీషియనా, వెల్డరా అని ఇక్కడ మీరు టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్ని ఇవ్వండి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ నాటికి మీకు ఎన్ని ఇయర్ అవుతున్నాయి ఇక్కడ ఫిల్అప్ అనేది చేయండి. అండ్ నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఫిజికల్ ఛాలెంజ్ అనేది ఇక్కడ మీకు ఏదైనా ఉంటే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే మీకు ఎంత పర్సెంట్ ఉందో ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. వేరే వాళ్ళకైతే నో పైన టిక్ అని చేయండి. ఒకవేళ ఇక్కడ ఎస్ అని ఇస్తే మాత్రమే ఇక్కడ మీకు ఎంత పర్సెంట్ పీడబ్ల్యూడీ ఉందో ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ జెండర్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు మేలా, ఫీమేలా, ట్రాన్స్జెండర్ అనేది ఇక్కడ టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ కేటగిరీ పైన టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే 10th డీటెయిల్స్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్ అనేది మీరు ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారో ఆ బోర్డు నేమ్ అని ఇవ్వండి. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ అని ఫిల్అప్ అనేది చేయండి. నెక్స్ట్ చూసుకుంటే స్కూల్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మ్యాథమెటిక్స్లో మీకు ఎంత పర్సెంట్ మార్క్స్ వచ్చిందో ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సైన్స్లో ఎంత పర్సెంట్ మార్క్స్ వచ్చిందో ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. టోటల్ మార్క్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత అగ్రిసేటివ్ మార్క్స్ అనేది మీకు వచ్చిన మార్క్స్ ఎంత అనేది పర్సంటేజ్లో ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ కాలం అనేది ఇక్కడ ఐటీ క్యాండిడేట్ వాళ్ళైతే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే నేమ్ లేదా అడ్రస్ అనేది ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా అడ్రస్ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేయండి. నెక్స్ట్ ఏ ట్రేడ్లో మీరు ఇక్కడ ఐటీ చేశారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఫస్ట్ ఇయర్లో మీకు ఎంత మార్క్స్ వచ్చింది ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ సెకండ్ ఇయర్లో ఎంత వచ్చిందో ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. టోటల్ మార్క్స్ ఎంత ఉండి ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీకు వచ్చిన మార్క్స్ ఎంత అనేది పర్సెంటేజ్లో ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్ ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ హౌస్ నెంబర్, తర్వాత స్ట్రీట్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత సిటీ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లేదా ఇక్కడ చూసుకుంటే మీ విలేజ్ నేమ్ అనేది ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ మీ స్టేట్ అనేది ఇక్కడ ఫిల్అప్ అనేది చేయండి. విలేజ్ నేమ్ అనేది మరోసారి అని ఫిల్అప్ అనేది చేయొచ్చు. ఏరియా దగ్గర డిస్ట్రిక్ట్ నేమ్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మొబైల్ నెంబర్ అదేవిధంగా ఈమెయిల్ ఐడి, ఓన్లీ యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇవ్వండి. మరో మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయొచ్చు, లేకపోతే వదిలేయచ్చు. తర్వాత ఇక్కడ చూసుకుంటే పిన్ కోడ్ అని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అండ్ గైస్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఏ డాక్యుమెంట్ పంపిస్తున్నారో ఇక్కడ క్లారిటీగా ఇక్కడ టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. మీ 10th మార్క్స్ షీట్ అనేది మీరు పంపిస్తే టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఆధార్ కార్డ్ టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. టీసీ అనేది ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ లేదా స్కూల్ లివింగ్ సర్టిఫికేట్ ఉంటే అదైతే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఐటీఐ మార్క్స్ షీట్ అనేది పంపించాల్సి అయితే ఉంటుంది. ఇండియన్ పోస్టల్ ఆర్డర్ లేదా ఎస్బీఐ కలెక్ట్ ద్వారా మీరు ఫీజు అనేది పే చేస్తారు కదా, ఆ రిసిప్ట్ కూడా ఇక్కడ మీరు పంపించాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ చూసుకుంటే ఐటీఐ వాళ్ళకైతే మీ ఐటీఐ మార్క్స్ షీట్, ఆల్ సెమిస్టర్ మార్క్స్ షీట్ మేమో, తర్వాత పిహెచ్ క్యాండిడేట్ వాళ్ళైతే మీ పిహెచ్ సర్టిఫికేట్, తర్వాత ఏదైనా కేటగిరీ వాళ్ళైతే మీ కేటగిరీ సర్టిఫికేట్ చూసుకుంటే మీ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు ఇక్కడ చూసుకుంటే మీరు ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ద్వారా మీరు ఫీజు పే చేస్తారు కదండి, ట్రాన్సాక్షన్ నెంబర్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత డేట్ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ రోజున ఇక్కడ మీరు ఇది పే చేశారో ఆ డేట్ అనేది, తర్వాత అమౌంట్ అనేది ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుందండి. మీరు 100 రూపీసా లేదా కేటగిరీ వాళ్ళైతే 70 రూపీస్ అనేది ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే డిక్లరేషన్ చూసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ డేట్ అనేది మెన్షన్ అయితే చేయండి. తర్వాత ప్లేస్ అనేది మెన్షన్ అయితే చేయండి. ఇక్కడ మీ సిగ్నేచర్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. అండ్ ఈ అడ్రస్ అయితే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఇక్కడ పోస్టల్ ఆర్డర్ అదేవిధంగా ఎస్బీఐ కలెక్టర్ ద్వారా ఈ అడ్రస్కి అయితే మీరు ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుందండి. ఎక్కువైతే పోస్టల్ ఆర్డర్ ద్వారా ఫీజు అనేది పే చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్తే ఈ అడ్రస్ మీరు చెప్తే అక్కడ వాళ్ళైతే ఫీజు అనేది పే చేయడం అయితే జరుగుతుందండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఈ అడ్రస్ అనేది మీ నెల పైన మీరు ఎలా రాయాలి మిగతా ప్రాసెస్ అనేది చెప్తాను. అదేవిధంగా మీరు రాసి మీ అన్ని డాక్యుమెంట్ మీ అప్లికేషన్ దాంట్లో పెట్టిన తర్వాత మీరు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాల్సి అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా ఇక్కడ అయితే నేను చెప్తాను. వీడియోని లాస్ట్లో చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ వీడియోని వస్తే లైక్ అనేది చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఒక ఎన్వలప్ తీసుకుని దానిపైన క్యాపిటల్ లెటర్లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ రాసిన తర్వాత మీరు ఏ ట్రేడ్కి అప్లై అనేది చేస్తున్నారు ఇక్కడ ఆ ట్రేడ్ రాసి కేటగిరీ రాసి మీ కేటగిరీ అని ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. తర్వాత 2 అని ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత కింద అయితే ఇక్కడ మీరు నేను ఇంతకుముందు చెప్పిన అడ్రస్ అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఫ్రమ్ దగ్గర ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రమ్ ఫస్ట్ రాసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ అడ్రస్ ఫుల్ రాసి మీ అన్ని డాక్యుమెంట్ అనేది దీంట్లో పెట్టిన తర్వాత అయితే స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. సింపుల్గా ఫామ్ అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుందండి. ఎంత త్వరగా అయితే అంత త్వరగా పంపించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ అని చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.